రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అభివర్ణించింది. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పీఏసీ భేటీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పార్టీని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రణాళికలపై చర్చించారు. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పీఏసీ భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలోని పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని వివరించారు. 95,351 crores ఓన్లీ వెల్ఫేర్ కోసం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఖర్చు పెట్టింది. అదర్ దాన్ ఇవి కాకుండా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టి మొదటి తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమం, 40% డైట్ ఛార్జెస్ పెంచింది, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది. ఇవి కాకుండా ఇందిరా సౌర గిరి జల వికాసం 12,500 కోట్లతో మొదలుపెట్టిన పథకం, రాజీవ్ యువ వికాసం 8,000 కోట్లతో మొదలుపెట్టిన పథకం, ఇవన్నింటినీ అట్లాగే నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆలోచన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఇప్పటికే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన విధానం, ఇంకో 30,000 మంది పైపులో ఉన్న విధానం, వీటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అభినందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పి వారు అభినందించడం జరిగింది. అభినందిస్తూ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా కింది స్థాయి వరకు ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమాన్ని, సమాచారాన్ని కూడా అందించేటువంటి వ్యవస్థను కూడా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది.